అర్జున్, పవన్, రాజా, జ్యోతి నలుగురు స్నేహితులు కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. వాళ్ల గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వాలి అంటే ప్రాజెక్ట్ చేయడం తప్పనిసరి. దాంతో అందరికంటే డిఫరెంట్గా ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటారు. కాలేజ్ బయట కూర్చొని దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, మనం చేసే ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే చూసిన వాళ్ళకి దిమ్మ తిరిగిపోవాలి. ఇంకా మన లెక్చరర్స్ అయితే వీళ్ళేనా ఈ ప్రాజెక్ట్ చేసిందని మాట పడిపోవాలి. అరే, నీకు 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ముందవి క్లియర్ చేసావనుకో వాళ్ల నోరు ఆటోమేటిక్గా పడిపోతుందిలే. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసినట్టు వీడికి బ్యాక్లాగ్స్ మాఫీ చేసే తప్ప నీ గ్రాడ్యుయేషన్ అవ్వదులేరా. అరే, సోదాపి ప్రాజెక్ట్ పని చూడండిరా బాబు. మీకు నేనే దొరికానా ఆడుకోవడానికి? బరే అర్జున్, నువ్వాగు. రాజాగాడు చెప్పింది నిజమే. మనం మంచి ప్రాజెక్ట్ చేయాలి. అమీర్పేట్లోను ఎస్ఆర్ నగర్లోను కొనుక్కొచ్చి పడేయడం కాదు. అది అలా అడుగురా. అరే, అది కాదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చెప్తారండి. హా, చెప్పు. మనం 4 ఉన్నాం. ఒక్కొక్కరు ప్రాజెక్ట్కి అని చెప్పి తలా 20,000 తీసుకుందాం. 10,000తో ప్రాజెక్ట్ మమా అనిపించి మిగతా 70,000 పెట్టి గోవా ట్రిప్కి వెళ్దాం. ఏమంటారు? ఛీ, థు థు థు. నీకంటే నేనే బెటర్ ఐడియా ఇస్తాను ప్రాజెక్ట్కి. నువ్వు ఇంకా నోరు మూస్తే బెటర్. పోరా, దీనికంటే మంచి ప్లాన్ లేదు అని చివరికి మీరే ఒప్పుకుంటారు. ఎహే, ఆపండి మీ వెదవగోల. నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాని గురించి నేను ఎప్పటి నుండో స్టడీ చేస్తున్నాను. రేపు మా ఇంటికి రండి ఒకసారి. మీ అందరికీ దాని గురించి చెప్తాను. అందరూ జ్యోతి చెప్పిన దానికి సరే అని ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతారు. జ్యోతి దేని గురించి చెప్తుందా అని మిగతా ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్యోతి వాళ్లందరిలోనూ తెలివైనది. చిన్నప్పటి నుండి తన దగ్గర ఉన్న వాటితో వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తూ ఉండేది. అందుకే జ్యోతి ప్రాజెక్ట్ లీడ్ తీసుకుంటాను అంటే ఎవరూ కాదు అనలేదు. పైగా తను ఎలాంటి ప్రాజెక్టు గురించి చెప్తుందా అని ఆసక్తిగా ఉన్నారు. జ్యోతి ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ల నాన్న కారు పెట్టుకునే గ్యారేజ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న కార్లను చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా మూలన పడి ఉన్న కొన్ని పార్ట్లు, ఏవేవో చెడిపోయిన మిషన్లు ఉంటాయి అక్కడ. జ్యోతి ఒకసారి వాటిని చూసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళుతుంది. తర్వాత రోజు ఉదయం అర్జున్, రాజా, పవన్ ముగ్గురూ కలిసి జ్యోతి దగ్గరకు వస్తారు. అప్పటికే జ్యోతి గ్యారేజ్లో ఉంటుంది. ఏంటి జ్యోతి, కార్ రిపేర్ చేస్తున్నావా? నా మాట విని ఈ షెడ్లో ఉన్న స్క్రాప్ అంతా అమ్మేశావు అనుకో, గోవాకి కాకపోయినా గోకర్ణ ట్రిప్కైనా డబ్బులు వస్తాయి. ఏమంటావు? అర్జున్, తెల్లారి లెగిస్తే ఏదో ఒకటి అమ్మకుండా బ్రతకలేవరా నువ్వు? ఇలాగే చేస్తూ ఉన్నావనుకో, చివరికి మీ అమ్మ నీకోసం తన 2 గాజులు కూడా అమ్ముకోవలసి వస్తుంది. ఆ ఛాన్స్ నేనెందుకిస్తాను? అంతకుముందే అమ్మేస్తాలే. అరే, మనం వచ్చిన పనేంటి? నీ గోలేంటి? జ్యోతి, నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి ఏదో మొదలు పెట్టవే బాబు. లేకపోతే వీడు నన్ను ఆత్మలాగా అర్ధరాత్రి కూడా పీకు తినేలా ఉన్నాడు. సరే రండి. అయితే నేను చెప్పే ప్రాజెక్ట్ గురించి విన్నాక మీరు నవ్వకూడదు. ఇది నేను ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాల నుండి నా మైండ్లోనే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని కూడా నేను చెప్పలేను. సక్సెస్ అవుతుందో లేదో తెలియనప్పుడు ఎందుకే మరి చెయ్యడం? ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు. మొన్న చెప్పిన ప్లానే బెటరు. మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి. అరే అర్జున్, నేను మాత్రం నీకింకొకసారి చెప్పను, నిన్ను నోరు మూసుకో అని. సరే. నేను ఒక టైం మిషన్ తయారు చేయాలి అని అనుకుంటున్నాను. మీరు ఇది విన్నాక నాకు కొంచెం తిక్కా అనుకోవచ్చు, కానీ పర్లేదు. గత 5 సంవత్సరాలుగా దీనిమీద వర్క్ చేస్తూనే ఉన్నాను నేను. అలా జ్యోతి వాళ్ళని తీసుకుని వెళ్లి ఒక మెషిన్ని చూపిస్తుంది. వాళ్ళు దానిని చూస్తూ ఉంటారు. జ్యోతి, చిన్నప్పటి నుండి నువ్వు మాకు బాగా తెలుసు కాబట్టి మేము సరే అంటాం. కానీ కాలేజీలో లెక్చరర్ అలా కాదు కదా. ఈ ప్రాజెక్ట్ చేస్తామంటే ఒప్పుకోరు. పైగా నువ్వు 5 సంవత్సరాల నుండి దీని గురించి స్టడీ చేస్తున్నాను అంటున్నావు. 5 సంవత్సరాలలో అవ్వనిది ఈ 6 నెలల్లో ఎలా అవుతుంది?
నేను మాట్లాడితే తిడతారు అని నేను అడగడం లేదు, కానీ నాది కూడా సేమ్ డౌట్. సరే, ఒకసారి వెళ్ళి మనం లెక్చరర్స్ని అడుగుదాం. ఏమంటారో చూద్దాం. దాంతో అందరూ కలిసి కాలేజ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దగ్గరకు వెళ్లి ఆయనను కలుస్తారు. సార్, మేము ప్రాజెక్టు చేయాలి కదా, మా దగ్గర ఒక ఐడియా ఉంది, మీకు చెప్దామని వచ్చాం. మీరు ఓకే అంటే మేము మొదలు పెడతాం. మీ దగ్గర ఉన్న ఐడియాలు తీసుకెళ్ళి ఆ మూల ఉన్న చెత్తబుట్టలో పడేయండి. నేను పిహెచ్డి చేస్తున్నాను. నాకు కావాల్సిన వరకు మీరు చేసి పెట్టారే అనుకోండి, మీరు ప్రాజెక్టు చేసే పని లేకుండా నేను చూసుకుంటాను. అది కాదు సార్, మేము ఒక టైం మిషన్ తయారు చేయాలి అనుకుంటున్నాం. ఏంటి, టైం మిషనా? మతి ఉండే మాట్లాడుతున్నారా? ఇదేమైనా సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటున్నారా? అది కాదు సార్, మేము ఎప్పటి నుండో ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకా బాగా చేయగలం. కానీ మీరే ఇలా వద్దు అంటే ఎలా సార్? ఏంటి, మీ ప్రాజెక్టుకు నేను సపోర్ట్ చెయ్యాలా? ఈ ప్రాజెక్టు పట్టుకొని హెచ్ఓడి దగ్గరికే వెళ్ళాననుకో, నన్ను పిచ్చివాళ్ళ లిస్టులో వేస్తాడాయన. అది కాదు సార్, ప్లీజ్ మా మాట ఒకసారి వినండి. నేనేమీ వినను. మీకు ఉన్నది 2 ఆప్షన్స్ మాత్రమే. ఒకటి, నేను చెప్పినట్టు నా రీసెర్చ్ చేసి ఇవ్వడం, లేదా ఈ టైం మిషన్ ఆలోచన తుంగలో తొక్కి వేరే ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ చేసి నాకు చూపించండి. ఇలాంటి బుర్ర తక్కువ ఐడియాలతో మళ్ళీ వస్తే మాత్రం మీ బ్యాచ్ అంతా ఫెయిల్ అవుతారు. మీ ఇష్టమిక. అలా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వాళ్ల మీద అరచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జ్యోతి కూడా కోపంగా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. ఆమె వెనకే మిగతా ముగ్గురు కూడా వస్తారు. బుర్ర తక్కువ పనులంట. వీడు కాలేజ్లో ఉన్నప్పుడు కాపీ కొట్టి పాస్ అయి ఉంటాడు, అందుకే వాడి రీసెర్చ్కి హెల్ప్ చేయమంటున్నాడు. అలా జ్యోతి కోపంగా బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటుంది. మిగతా ఫ్రెండ్స్ ఆమెని ఆగమని పిలుస్తున్నా కూడా ఆగకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. దాంతో మిగతా వాళ్లు కూడా ఆమెతో పాటు వాళ్ల ఇంటికి వస్తారు. జ్యోతి, నేను చెప్తే నీకు కోపం వస్తుంది, కానీ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తే ఎవరు వినరు. మన గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వడానికి ఏదో ఒక తలకమాసిన ప్రాజెక్టు వాళ్ళ ముఖాన కొట్టి మనం తర్వాత ఈ ప్రాజెక్టు చేద్దాం. ఏ కాలేజ్ వాళ్ళకి చూపిస్తేనే మనది ప్రాజెక్ట్ అవుతుందా? అబ్బా జ్యోతి, అర్జున్ గాడు కూడా ఇంత పాజిటివ్గా మాట్లాడిన తర్వాత నువ్వు ఒప్పుకొని తీరాలి. పదండి, మనందరం ఎక్కడికైనా వెళ్దాం. కొంచెం రిలీఫ్గా ఉంటుంది అందరికి. సరే పదండి వెళ్దాం. అలా వారు కార్ తీసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు. సిటీ దాటగానే వాళ్లకి రోడ్డుకి అటూ ఇటూ మొత్తం పచ్చగా పంట పొలాలు కనిపిస్తాయి. అటు నుండి వచ్చే చల్లగాలికి అప్పటి వరకు వాళ్లలో ఉండే చిరాకంతా పోతుంది. అర్జున్ ఒక పక్కగా కారు ఆపుతాడు. అందరూ దిగి సరదాగా పొలాల్లో నడుస్తూ ఉంటారు. అబ్బా, ఈ ప్లేస్ చూడండిరా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తుందిరా. అవునురా, దాంతోపాటు ఒక 4 బర్రెలను కూడా పెట్టుకోరా. పాలమ్ముకుంటూ పేడెత్తుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చు. అరే రాజా, వాడు సరదాగా అన్నా కూడా నీ బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వకపోతే అదే చెయ్యాలి నువ్వు. చూసుకో మరి. ఇంతలో అక్కడికి ఒక రైతు వస్తాడు. బాబు, పొలానికి ఎరువులు తీసుకుని వస్తున్న ఎడ్లబండి బురదలో కూరుకుపోయింది. మీరు కొంచెం సహాయం చేస్తారా బాబు? అయ్యో, తప్పకుండా చేస్తామండి, పదండి. అలా వాళ్ళు నలుగురూ వెళ్లి ఎరువుల బస్తాలు కిందికి దించి ఆ తర్వాత బండిని బయటకు లాగుతారు. రైతు చాలా సంతోషించి వాళ్లను పక్కనే ఉన్న తన ఇంటికి భోజనానికి తీసుకుని వెళ్తాడు. ఆ రైతు భార్య చిటికెలో వాళ్ల కోసం వంట చేసి పెడుతుంది. వాళ్లు చక్కగా భోంచేసి కాసేపు పొలంలో తిరుగుతాం అని అక్కడ చాలా బావుంది అని చెప్పి బయటకు వస్తారు. మళ్లీ పొలం దగ్గరికి వచ్చి వాళ్లు ఫోటోలు తీసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్లలా ఒకరిమీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి పెద్ద వర్షం మొదలవుతుంది. దాంతో వారందరూ తడిచిపోతూ ఉంటారు. అయ్యయ్యో, వర్షం బాగా పెద్దదయ్యేలా ఉంది. పదండి వెళ్ళిపోదాం. మనం కార్ దగ్గరికి వెళ్ళేప్పటికి బాగా తడిచిపోతాం.
అరేయ్, నేను తడిచినా పర్లేదు. నా ఫోన్ తడిచి ఏదైనా చెడిపోయిందనుకో, మా నాన్న నన్ను పొయ్యి మీద పెట్టి కాలుస్తాడు. పదండి, ఆ చెట్టు కిందికి వెళ్దాం. అక్కడైతే మన మీద వర్షం పడదు. అరేయ్, వర్షంలో చెట్ల కిందకి వెళ్ళకూడదురా బాబూ. నేను వెళ్తున్నా, మీరు వస్తే రండి, లేకపోతే పోండి. నేను ఇంటికి వెళ్ళి మా నాన్నతో దెబ్బలు తినలేను. అలా జ్యోతి మాటలు పట్టించుకోకుండా రాజా చెట్టు కిందకి వెళ్తాడు. అతని కోసం తప్పక మిగతా ముగ్గురు కూడా చెట్టు కిందకి వెళ్తారు. జ్యోతి మాత్రం చాలా భయంగా ఉంటుంది. జ్యోతి, నీకొక సర్ప్రైజ్. హా? ఇక్కడేం సర్ప్రైజ్ రా? ఇదిగో నీ టైం మెషిన్. ఇప్పుడు చెప్పు, దీన్ని నేను చేద్దాం. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అసలు? ఎవరు తెచ్చారు? నేనే తెచ్చాను. మీ ఇంటి దగ్గర నీకు తెలియకుండా కారులో పెట్టాను. ఇందాక మనం భోజనానికి వెళ్ళినప్పుడు నేను ముందు వచ్చి ఈ చెట్టు కిందకి తీసుకొని వచ్చా. ఒరేయ్, నేను అడుగుతుంది ఎలా తెచ్చావు అని కాదు, ఎందుకు తెచ్చావు అని. నాది నాకిచ్చేయ్, నేను తీసుకుని వెళ్ళిపోతా. అది వర్షంలో తడిస్తే మొత్తం పాడవుతుంది. ఊరికే సరదాగా తెచ్చాను. దారిలో ఏదైనా ఐడియా వస్తే వెంటనే దీనిని ట్రై చేయవచ్చు అని. నీ బొందరా, నీ బొంద. జ్యోతి ఆ మెషిన్ లాక్కుంటూ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఆపుతూ ఉంటారు. వాళ్ళలా గొడవ పడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ చెట్టు మీద పిడుగు పడుతుంది. ఆ పిడుగు చెట్టు కింద ఉన్న వాళ్ళని, టైం మిషన్ని కూడా తాకుతుంది. ఆ పిడుగు దెబ్బకి ఆ టైం మిషన్ ముక్కలయ్యి చెల్లాచెదురుగా పడిపోతుంది. ఆ నలుగురు స్నేహితులు మాత్రం పిడుగు దెబ్బకి మాయమైపోతారు. పిడుగు శబ్దానికి బయటికి వచ్చి చూస్తాడు రైతు. పొలంలో ఉన్న చెట్టు మంటల్లో కాలిపోతూ ఉంటుంది. దాని కింద మాత్రం ఎవరూ కనిపించరు. అయ్యో పాపం, పిల్లలు ఏమయ్యారు? ఒక్కరు కూడా కనిపించరేంటి? ఏమయ్యా, ఏమైంది? ఇందాక మన ఇంటికి వచ్చిన పిల్లలు కనిపించడం లేదు. పిడుగు దెబ్బకి చనిపోయారేమో. పిచ్చిగా మాట్లాడుకు. ఒకవేళ చనిపోతే వారి శరీరాలు ఉండాలిగా. రైతు వాళ్ళకి ఏమైందో అని కంగారు పడుతూ తల పట్టుకొని కూర్చుంటాడు. పిడుగు వాళ్లతో పాటుగా టైం మిషన్ మీద కూడా పడడంతో టైం మిషన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. అదే సమయానికి వాళ్లందరూ టైం మిషన్ని పట్టుకొని ఉండడంతో వేరే కాలంలోకి వెళ్ళిపోతారు. అడవిలో ఒకచోట వాళ్లు స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. చాలాసేపటి తర్వాత వాళ్లకి మెలకువ రావడంతో కళ్ళు తెరచి చూస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో వారికి అర్థం కాదు. అరే, ఎక్కడున్నాంరా మనం? అరే, అసలేమైందిరా? ఇదేం ప్లేస్? మనం ఇక్కడికెలా వచ్చాం? అందరూ కంగారుగా తలా ఒకవైపు వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఉండవలసిన పొలం దగ్గర నుండి ఇక్కడకు ఎలా వచ్చారో వాళ్ళకి ఎంతకీ అర్థం కాదు. ఇంతలో అటు నుండి ఎవరో ఒక ముసలాయన వెళ్తూ ఉంటాడు. తాతా, తాతా, ఒకసారి ఆగు తాతా. ఎవరు బాబు మీరు? అడవిలోకి ఎందుకు వచ్చారు? ఇక్కడ క్రూరమృగాలుంటాయని తెలియదా? తాత, ఒక్కసారి ఫోన్ ఇవ్వవా? ఇంటికి ఫోన్ చేసుకుని ఇస్తాం. ఏంటి, పోనా? నేనెక్కడికి పోను. మీరే పోండి ఇక్కడి నుండి. ఫోను కాదు తాత, ఫోను, సెల్ ఫోను. నేను యాడికి పోను. తాత సర్లే, అది వదిలి హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో చెప్పు. దగ్గరలో హైవే ఎక్కడ ఉంది? ఏంటి, ఆదరా బాదరాగా వెళ్ళాలా? వెళ్ళండి, నేనేమైనా ఆపుతున్నానా మిమ్మల్ని? రామచంద్ర ప్రభు, మనం ఎక్కడికి వచ్చాంరా? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా ఆ తాత తెలియదు అని, అర్థం కాలేదు అని చెప్తూ ఉంటాడు. వాళ్ళకి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. వేరే ఎవరినైనా అడుగుదామంటే అక్కడింకే ఎవ్వరూ కనిపించరు. జ్యోతి ఒక పక్కన నిలబడి ఇక్కడకు రాకముందు ఏం చేశామని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు టైం మిషన్ కోసం కొట్టుకుంటూ ఉండగా పిడుగుపడడం, తర్వాత ఇక్కడ మెలకువ రావడం ఆమెకి గుర్తు వస్తుంది. అప్పుడు జ్యోతికి అనుమానం కలుగుతుంది. తాతతో మాట్లాడుతున్న తన స్నేహితులను ఆపి జ్యోతి ఆ తాతను ఇలా అడుగుతుంది. తాతా, ఈ ఊరి పేరేంటి? మల్లయ్య గుడెం తల్లి.
తాతా, దగ్గరలో రహదారి కానీ కాలిబాట కానీ ఏమైనా ఉన్నాయా? ఇదిగో ఇట్టా సరిగా ముందుకు పోయారనుకోండి, అక్కడ ఒక కాలిబాట వస్తుంది. ఆ బాట పట్టుకొని 4 పర్లాంగుల దూరం నడిస్తే భీమయ్యపాలెం చేరుకోవచ్చు. థ్యాంక్స్ తాతా. ఏంటి, నన్ను తంతావా? అయ్యయ్యో, క్షమించండి. మీకు ధన్యవాదాలు అంటున్నాను. జ్యోతి తన ఫ్రెండ్స్ ముగ్గురిని తనతో పాటు రమ్మని చెప్తుంది. వాళ్ళు జ్యోతి వెనకే నడుస్తూ ఉంటారు. జ్యోతి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ తాత చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నాకు 2 డౌట్స్ ఉన్నాయిరా. ముందు మనం ఏదో ఒక ఊరు చేరుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. ఏం డౌట్స్ ఉన్నాయి? నేనే క్లారిటీ ఇస్తాన్రా. అది నువ్వు చేసేవి కావులే. నోరు మూసుకొని పద. అసలు నీ డౌట్స్ ఏంటి? మనం ఇక్కడికి రాకముందు ఆ చెట్టు కింద టైం మిషన్ పట్టుకుని లాక్కుంటూ ఉన్నాం కదా, అప్పుడు పిడుగు పడింది. సాధారణంగా పిడుగు పడితే మనం ఆ శక్తి తట్టుకోలేక చనిపోతాం. కానీ మనకి అలా కాలేదు అంటే ఆ పిడుగు మనల్ని తాకేలోగా మనం టైం మిషన్ ద్వారా వేరే ప్రదేశానికి వచ్చామని అనిపిస్తుంది. అందుకే మనం ఏం మాట్లాడినా ఆ తాతకి అర్థం కాలేదు. కాదు జ్యోతి, మనం వేరే ప్రదేశానికి వచ్చామా, వేరే కాలానికి వచ్చామా? నాకు కూడా అదే డౌట్. అందుకే ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తే తెలుస్తుంది కదా. జ్యోతి మాటలు విన్నాక అందరూ ఆలోచనలో పడిపోతారు. నిజంగా వేరే కాలంలోకి వచ్చామా, ఇంట్లో వాళ్ళు మనల్ని వెతుక్కుంటారు అని కంగారు పడతారు. అలా నడుస్తూ నడుస్తూ వాళ్ళు ఒక ఊరికి చేరుకుంటారు. అక్కడ ఎడ్లబండి మీద మనుషులు వెళ్తూ ఉంటారు. ఒక్క బైక్ కాని, కారు కాని, కనీసం సైకిల్ కూడా కనిపించదు. వీళ్ళు ఊరిలో నడుస్తూ ఉంటే ఎదురైన వాళ్ళందరూ ఈ నలుగురిని వింతగా చూస్తూ ఉంటారు. ఆడవాళ్లైతే వీళ్లను చూసి భయపడి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటారు. అరే, మనం ఖచ్చితంగా వేరే ఏదో కాలానికి వచ్చేశాంరా. మనం తిరిగి వెళ్ళడం ఎలా? మా అమ్మకు నేను ఒక్కడనే మంచి కొడుకుని. సాయంత్రానికి ఇంటికి వెళ్ళకపోతే తాట తీస్తుంది. ఆపరా బాబు నీ గోల. ఎలా వెళ్లాలో మాకేమైనా తెలుసా? నీకెంత తెలుసో మాకు కూడా అంతే తెలుసు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఎదురుగా ఎవరో గుర్రపు బండి వేసుకుని చాలా వేగంగా వస్తూ ఉంటారు. అదే సమయంలో ఒక చిన్న పాప ఆ రహదారి మధ్యలో ఆడుకుంటూ ఉంటుంది. ఆ గుర్రపు బండి నడిపే వ్యక్తి ఆ పాపను చూసుకోకుండా చాలా వేగంగా వస్తూనే ఉంటాడు. ఆ పాపను చూసిన పవన్ చాలా వేగంగా పరిగెత్తుతూ వెళ్లి ఆ పాపను పక్కకు లాగుతాడు. పవన్ వెళ్లిన వేగం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పవన్కి కూడా అతను అంత వేగంగా ఎలా వెళ్లాడో అర్థం కాదు. ఆ పాపను పక్కన దింపి వస్తాడు పవన్. అరే పవన్, అంత స్పీడ్గా ఎలా వెళ్ళావురా? మేము కనురెప్ప వేసేలోపు నువ్వు పాపను పక్కకి తీసుకొచ్చావు. నాకే తెలియడం లేదు జ్యోతి. వాళ్ళందరూ ఒక వీధి అరుగు మీద కూర్చొని ఉంటారు. పవన్ అలా ఎలా చేశాడు అని మిగతా ముగ్గురు ఆశ్చర్యపోతూ ఉంటారు. అరే పవన్, మళ్ళీ ఒకసారి పరిగెత్తురా. ఈసారి ఎంత స్పీడ్గా వెళ్తావో చూస్తాం. పవన్ మళ్లీ తన శక్తినంతా కూడదీసుకొని పరిగెడతాడు. కాని అంతకు ముందు వెళ్లినంత వేగంగా వెళ్లలేక ఆయాసంతో వెనక్కి వచ్చేస్తాడు. అదేంటిరా, ఇందాక అంత స్పీడ్గా వెళ్ళావు, ఇప్పుడు ఆయాసంతో వచ్చావు? అదేరా, నాకు కూడా అర్థం కావడం లేదు. అరే, మీ ప్రయోగాలు తర్వాత. నాకు చాలా ఆకలి వేస్తుందిరా. నడిచి నడిచి కాళ్ళు లాగేస్తున్నాయి. అవునరా, నాకు కూడా ఆకలేస్తుంది. రే, ఇక్కడ జామ చెట్టు ఉంది. ఈ కాయలు కోసుకొని తిందాం రండి. అంతకు మించి ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అలా వారందరూ జామపళ్ళు కోసుకొని తిని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి అర్జున్ ఏదో ఐడియా వచ్చినట్టు పైకి లేచి కూర్చుంటాడు. కాదురా, మనం నిజంగా టైం మెషిన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఉంటే మళ్ళీ అదే టైం మెషిన్ ద్వారా మనకి కావాల్సిన కాలానికి వెళ్ళిపోవచ్చు కదా. అంటే మనం ఆ టైం మెషిన్ ఎక్కడ ఉందో కనపడితే చాలు, దాంతో మనం మన కాలానికి వెళ్ళిపోదాం. అవునరా, మనకు ఆ టైం మిషన్ దొరికితే ఎలాగోలా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ టైం మిషన్ ఉండి ఉంటే అది మనం పడి ఉన్న అడవిలోనే ఉండవచ్చు. అక్కడికి వెళ్ళి వెతుకుదాం పదండి. ఏంటి, మళ్ళీ అంత దూరం నడిచి వెళ్ళాలా? నాకోపిక లేదు. కావాలంటే రాత్రికి ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం.
వాడు చెప్పింది కూడా నిజమే. రాత్రికి అడవిలోకి వెళ్ళడం అంత మంచిది కాదు. అప్పటికే ఆ ఊరివాళ్లు వీళ్ల నలుగురి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీరి గురించి ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. కొంతమందికి వీళ్లను చూస్తే అనుమానం వచ్చి భటులకు సమాచారం ఇస్తారు. ఆ నలుగురు ఎంత బ్రతిమాలినా ఎంత చెప్పినా వినకుండా భటులు వాళ్ళని తీసుకుని వెళ్లి కారాగారంలో బంధిస్తారు. అసలు మమ్మల్ని ఎందుకు లోపల పెట్టారు? అమాయకుల్ని హింసించడమే మీ రాజు చేసే పనా? అలాంటి మూర్ఖపు రాజు ఉన్న ఈ రాజ్యంలో ప్రజలకు మా నుండి కాదు, ఆ రాజు నుండే రక్షణ కావాలి. మా రాజుగారి గురించి తప్పుగా మాట్లాడితే మీ అందరికీ ఇదే ఆఖరి రోజు అవుతుంది. మీ రాజు పిరికివాడు కాబట్టే మమ్మల్ని ఇలా బంధించారు. మీ రాజు ధైర్యవంతుడే అయితే ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి, లేదా మమ్మల్ని మీ రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళండి. రాజా అంటున్న మాటలు విని భటులు ఆ నలుగురిని కారాగారంలో నుండి బయటకు తీసుకొచ్చి మహారాజు దగ్గరకు తీసుకువెళ్లి విషయమంతా వివరిస్తారు. మహారాజు ఆ నలుగురి వేషధారణ చూసి ఆలోచిస్తూ ఉంటారు. మహారాజా, నన్ను క్షమించండి. మిమ్మల్ని కలుసుకోవడానికి వేరే మార్గం ఏమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని దూషించాల్సి వచ్చింది. మీతో 2 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడాలి. దయచేసి అనుమతి ఇవ్వండి. దాంతో మహారాజు రాజాను పక్క గదిలోకి తీసుకువెళ్లి ఏకాంతంగా మాట్లాడతాడు. అక్కడ రాజా మహారాజుగారికి ఏదో చెప్తాడు. మహారాజు వెంటనే కొంతమంది భటులను పిలిచి హడావిడిగా ఎక్కడికో పంపిస్తాడు. ఆ తర్వాత మహారాజు మరో 2 భటులను పిలిచి ముందు ఈ నలుగురికి భోజనం ఏర్పాట్లు చేయమని, అలాగే వారు ఏమడిగినా కాదు అనవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భటులు వారిని చాలా గౌరవంతో భోజనశాలకు తీసుకుని వెళ్తారు. అరే రాజా, మహారాజు గారితో ఏం చెప్పావురా? పిలిచి మరి భోజనం పెడుతున్నారు? అదేంటిరా, మనల్ని భటులు పట్టుకొని వస్తున్నప్పుడు దారిలో ఒకచోట గొడవ జరుగుతుంది కదా. హా, జరిగింది. అయితే అప్పుడు వాళ్ళు మనల్ని వారి బండికి కట్టేసి గొడవ ఆపడానికి వెళ్లారు కదా. ఒరే, కథా కథా అని సాగతీయకురా. త్వరగా చెప్పు, ఏం జరిగింది? అదేరా బాబు, ఆ పక్కనే రాజుగారిని చంపడానికి కొంతమంది ప్లాన్ వేసుకున్నారు. ఈ రాత్రికి రాజుగారిని ఎలా చంపాలని ఒకడు, రాజుగారికి వచ్చే భోజనంలో విషం కలపాలని చెప్తున్నాడు. అదే చెప్పాను రాజుగారికి. అరే, మేం కూడా నీ పక్కనే ఉన్నాం కదా, వాడు చెప్తే మాకు వినపడాలి కదా. అయినా రాజును చంపాలనుకుంటే అలా బయటికి చెప్తారా ఎవరైనా? అదేంట్రా, వినపడకపోవటం ఏంటి? అయిపోయాం. ఈ రాజాగాడు ఏదేదో ఊహించుకుని మహారాజు దగ్గర పిచ్చి పిచ్చిగా వాగాడు. ఇది అంతా అబద్ధమని తెలిస్తే మనల్ని చంపేస్తారు. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా మహారాజు స్వయంగా అక్కడికి వస్తారు. సరాసరి రాజా దగ్గరకు వచ్చి నిలబడతారు. మిగతా వాళ్ళు ముగ్గురు భయం భయంగా చూస్తూ మహారాజు ఏం చేస్తారో అని అనుకుంటూ ఉంటారు. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. మీరు నాకు ఆప్తులతో సమానం. మీరు చెప్పడం వల్లనే ఆ వేగులను పట్టుకున్నాం. మా బంధువుల ద్వారానే నాకు విషం పెట్టి చంపాలి అనుకున్నారు. మీ వలన రాజద్రోహులు దొరికారు. వాళ్ళను శిక్షించి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను. అలా మహారాజు వాళ్లతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజా చేసిన పనికి మిగతా ముగ్గురు షాక్లో ఉంటారు. రాజా కొంచెం అయోమయంలో ఉంటాడు. అరే, మీరు ముగ్గురు నన్ను ఆట పట్టించాలని అబద్ధాలు చెప్తున్నారా? లేకపోతే మీకు నిజంగా ఆ వేగుల మాట వినిపించలేదా? మనం ఉన్న పరిస్థితుల్లో నిన్ను ఆట పట్టించడం ఒక్కటే తక్కువరా. నీలాంటి వాడి గురించే వెనక ఒక సామెత ఉండేది. ఏంట్రా ఆ సామెత? గుర్తొస్తే ఫస్ట్ నీకే చెప్తాలే. ఇందాక ఈ పవన్ గాడు మెరుపు కంటే వేగంతో పరిగెత్తాడు. ఈ రాజాగాడికేమో మనకి ఎవరికీ వినిపించని మాటలు వినిపించాయి అంటున్నాడు. ఏదో తేడాగా ఉందిరా. అందుకే వీలైనంత త్వరగా ఆ టైం మెషిన్ ఎక్కడ పడిందో వెతికి మనం ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. అలా అనుకుని వాళ్లు భోజనం ముగించుకొని టైం మిషన్ వెతకడం కోసం అడవిలోకి వెళ్లడానికి బయలుదేరతారు. అయితే కొంచెం దూరం వెళ్లగానే వాళ్ళని భటులు మళ్లీ ఆపేస్తారు. ఎందుకయ్యా మమ్మల్ని మళ్ళీ ఆపుతున్నారు? మమ్మల్ని ఆపారని తెలిస్తే మీ మహారాజు మిమ్మల్ని శిక్షిస్తారు తెలుసా? మహారాజు గారికి మీరు చాలా ముఖ్యమైన వ్యక్తులండి. దయచేసి ఆయన వచ్చే వరకు ఉండండి, లేకపోతే
మిమ్మల్ని పంపించామని శిక్షిస్తారు. పాపం రా, మన కోసం వాళ్ళు శిక్ష అనుభవించడం ఎందుకు? మనం మహారాజుని కలిసే వెళ్దాంలే. ఆయన అయితే మనకి ఇంకా సహాయం చేయగలరు కదా. జ్యోతి మాటలు కూడా నిజమే అని వాళ్ళు ఆగుతారు. సరే, అప్పటి వరకు భోజనశాలలో ఏం కూర్చుంటాం? అలా కోట చూసి వద్దాం పదండి. మేం కూడా మీతోనే ఉంటాం. సరే, మీరే మాకు కోట చూపించండి అయితే. దాంతో భటులు ఆ నలుగురిని తీసుకువెళ్లి కోట అంతా తిప్పి చూపిస్తూ ఉంటారు. మహారాజుగారి గుర్రాలు, ఒకచోటన ఏనుగులు ఉంటాయి. మరోచోట ధాన్యాగారం, ఇంకోచోట ఆయుధాలు తయారు చేసే కర్మాగారం. ఇలా భటులు ఒక్కొక్క ప్రదేశం చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ ఉంటారు. అలా వాళ్ళు నలుగురు చాలా ఆసక్తిగా అన్నీ చూస్తూ ఉంటారు. ఇంతలో వేరే భటుడు ఒకతను వచ్చి వీళ్ళని మహారాజుగారు పిలుస్తున్నారు అని చెప్పడంతో అందరూ కలిసి మహారాజుగారి దగ్గరకు వెళ్తారు. మహారాజు దేవేంద్రవర్మ వాళ్ల నలుగురిని తన ఏకాంత ఉద్యానవనంలోకి తీసుకువెళ్లి, ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీది ఏ రాజ్యం? మీ రాజు పేరు ఏంటి? మీ వేషధారణ ఇలా ఉందెందుకు? మహారాజా, మాది ఏ రాజ్యమూ కాదు. మేము ఎక్కడి నుండి వచ్చామని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకు చెప్పలేరు? మీకు ఎవరి నుండైనా ప్రమాదం ఉందా? చెప్పండి, క్షణాల్లో వాళ్ళను తీసుకువచ్చి కారాగారంలో బంధిస్తాను. అది కాదు మహారాజా, మేము ఈ కాలానికి సంబంధించిన వాళ్ళం కాదు. కాలంలో ప్రయాణించి భవిష్యత్తు కాలం నుండి అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మీరేం చెప్తున్నారు? కాలంలో ప్రయాణమా? అదెలా సాధ్యమవుతుంది? మహారాజా, మీకు అన్నీ వివరంగా చెప్తాం కానీ మాకు మీ నుండి ఒక సహాయం కావాలి. దయచేసి మాకు సహాయం చేయగలరు? తప్పకుండా చేస్తాను. మీకేం కావాలో చెప్పండి. మా వస్తువు ఒకటి అడవిలో పడిపోయింది. దాన్ని వెతకడానికి మాకు కొంచెం సహాయం కావాలి. మీ వస్తువు ఎలా ఉంటుందో చెప్తే వెంటనే నేను భటులను పంపించి వెతికిస్తాను. మీరు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోవచ్చు. మాకు కొన్ని ముఖ్యమైన రాజకార్యాలు ఉన్నాయి. మేము బయలుదేరుతున్నాం. అలాగే మహారాజా, మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు. అలా మహారాజు అక్కడికి కొంతమంది భటులను పంపిస్తారు. అతి కష్టం మీద ఆ నలుగురు టైం మిషన్ గురించి ఏవేవో గుర్తులు భటులకు చెప్పి వారు వచ్చిన దారి గురించి కూడా చెప్తారు. దాంతో భటులు టైం మెషిన్ వెతకడానికి అక్కడికి వెళ్తారు. వాళ్ళతో పాటు మనం కూడా వెళ్లాల్సింది జ్యోతి. మనమైతే బాగా వెతుకుతాం కదా. ఆ టైం మిషన్ గురించి వాళ్ళకి చెప్పడానికే చాలా టైం పట్టింది కదా. ఎంత భోజనం బాగుంటే మాత్రం ఇక్కడే ఉండిపోవాలా? ఈ జ్యోతి మరీ బద్ధకస్తురాలైపోతుంది. ఇంకా ఈ పవన్ గాడైతే మొన్న ఒక్క క్షణం స్పీడ్గా పరిగెత్తినప్పటి నుండి ఏదో పెద్ద వీరుడులాగా ఫోజ్ కొడుతున్నాడు. అదేంటి జ్యోతి, అర్జున్ గాడు నేను బద్ధకస్తురాలంటుంటే నోరు మూసుకొని కూర్చుంటావేంటి? వాడు అసలు ఏం మాట్లాడాడ్రా? సైలెంట్గానే ఉన్నాడు కదా. అరే, ఇంకేం వినిపించింది నీకు? పవన్ గాడిని ఫోజులు కొడుతున్నాడన్నావు కదా, అది కూడా వినిపించింది. వీళ్ళ ముగ్గురి కంటే నేనే తెలివైన వాడిని. వీళ్ళు పెద్ద మొద్దు మొహాలు. ఏంట్రా, మేం మొద్దు మొహాలమా? మీరేంట్రా చూస్తూ ఉన్నారు, ఏమీ మాట్లాడరు? పవన్, జ్యోతి ఏమీ అర్థం కాక వీళ్ళిద్దరినీ వింతగా చూస్తూ ఉంటారు. ఒరేయ్, వీడికి మనసులో అనుకున్న మాటలు వినిపిస్తున్నాయిరా. అంటే నువ్వు నన్ను బద్ధకస్తురాలు అన్నావా? ఏహే, వీడికి మనసులో మాటలు ఎలా వినిపిస్తున్నాయి? అందుకే అనుకుంటా మొన్న మనకి ఎవరికీ వినపడకపోయినా వీడికి మాత్రమే వినిపించాయి. నిజమా? అయితే ఇప్పుడు నా మనసులో ఏమనుకుంటున్నానో చెప్పమను. భటులకు టైం మిషన్ దొరకకపోతే బావుండు. హాయిగా ఇక్కడే ఉండొచ్చు. నాకేం వినిపించలేదు. ఇప్పుడు వినిపించకుండా ఇందాక వినిపించిందంటే బాగా గుర్తు చేసుకో. ఇందాక వినిపించే ముందు నువ్వేం చేశావు? నేనేం చేశాను? నా కుడి చేతిని ఇలా కొట్టాను. తొక్కలే. చేత్తో ఇంకో చేతిని కొడితే లోపల మాట్లాడుకునేది వినిపిస్తుందా ఏంటి? ఇందాక సమయానికి వాడు ఏదో నోటికొచ్చింది చెప్పుంటాడు. నోటికొచ్చింది కాదు జ్యోతి, నిజంగా వినిపించింది. జ్యోతి మళ్ళీ షాక్ అవుతుంది. పవన్ను కూడా అలాగే కొట్టి ఒకసారి పరిగెత్తమని చెప్తుంది. పవన్ అలాగే చేస్తాడు.
అది చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే పవన్ మళ్ళీ మెరుపు వేగంతో పరిగెడతాడు. అరే నిజమేరా, మీరు కూడా ఇలా చేయండి, ఏమవుతుందో చూద్దాం. దాంతో జ్యోతి, అర్జున్ కూడా అలాగే చేస్తారు. కాని వాళ్ళ ఇద్దరికీ ప్రత్యేకంగా ఏమీ జరగదు. అరే అసలు మనకి పవర్స్ ఎలా వచ్చాయంటారు? వాళ్ళిద్దరికీ ఎందుకేమీ రాలేదు? మన నలుగురికి కామన్గా జరిగిన విషయం మన మీద పిడుగుపడడం. నాకు తెలిసి ఇంతవరకు ఎవరి మీద పిడుగుపడినా వారు బ్రతికినట్టు చరిత్రలో లేదు. అంటే ఆ పిడుగు మన మీద పడడం వలన మనకి శక్తులు వచ్చాయంటావా? మన అందరికీ కాదు, మీ ఇద్దరికి మాత్రమే వచ్చాయి అని అనుకుంటూ వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. పవన్ అయితే నిజంగా గాలిలో ఎగురుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో భటులు పెద్ద పెద్దగా కేకలు, అరుపులు వేస్తూ అటూ ఇటూ పిచ్చిగా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళెందుకు అరుస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. అప్పుడు రాజా తనకున్న శక్తి సహాయంతో వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వింటాడు. అరే, ఒక బలిష్టమైన ఏనుగు గొలుసులు తెంచుకొని అందరినీ చంపేస్తుంది. అందుకే వాళ్ళు భయపడి అటూ ఇటూ పరిగెడుతూ ఉన్నారు. మనం కూడా పారిపోదాం పదండి, లేకపోతే మన ప్రాణాలు కూడా గల్లంతే. రాజా చెప్తూ ఉండగానే ఆ ఏనుగు వేగంగా వస్తూ దారిలో కనిపించిన అందరినీ తొండంతో విసిరేస్తూ ఉంటుంది. వెంటనే అతను వేగంగా వెళ్లి ఏనుగు విసిరేసిన వాళ్లను కింద పడకుండా పట్టుకొని పక్కన కూర్చోపెడతాడు. ఆ ఏనుగు ఎవరి దగ్గరికి వెళ్తుంటే పవన్ క్షణంలో వెళ్లి వాళ్లను పక్కకు లాక్కొని వస్తూ వాళ్లను కాపాడుతూ ఉంటాడు. పవన్ ఎంతమందిని కాపాడుతూ ఉన్నా కూడా ఆ ఏనుగుని ఆపడం ఎవరితరం కావడం లేదు. చూస్తూ చూస్తూనే ఆ ఏనుగు అర్జున్, జ్యోతి నిలబడ్డ దగ్గరకు వచ్చేస్తుంది. జ్యోతి చాలా భయపడుతూ ఉంటుంది. పవన్ వేగంగా వచ్చి జ్యోతిని పక్కకు లాక్కొని వెళ్తాడు. పవన్ వెనక్కి తిరిగి వచ్చేలోపు ఆ ఏనుగు అదే ఊపులో వచ్చి అర్జున్ని గుద్దుతుంది. ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద ఏనుగు వచ్చి అర్జున్ని గుద్దినా కూడా అర్జున్కి ఏమీ కాదు. అర్జున్ ఒక్క అంగుళం కూడా వెనక్కి జరగడు. కాని ఏనుగు మాత్రం కింద పడిపోతుంది. అర్జున్ దాని తల మీద గట్టిగా ఒకటి కొడతాడు. దాంతో అది స్పృహ తప్పుతుంది. అర్జున్ స్నేహితులతో పాటుగా ఆ కోటలో ఉన్నవాళ్లు, భటులు అందరూ ఆశ్చర్యపోతూ అర్జున్ వైపు చూస్తూ ఉంటారు. అరే అర్జున్, ఇదే అనుకుంటారా నీకు వచ్చిన శక్తి అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి మహారాజు వస్తారు. భటులారా, ఏమైంది? ఏం జరిగింది? ఈ ఆహాకారాలు ఏమిటి? గజరాజుకు ఏమైంది? ఎందుకు ఇక్కడ పడి ఉన్నాడు? మహారాజా, ఏమైందో తెలియదు. ఉన్నట్టుండి ఏనుగు అందరినీ తొండంతో విసిరివేయడం, కొందరిని తొక్కడం ప్రారంభించింది. క్షణాల్లో అంతా అల్లకల్లోలం అయింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ అందరినీ కాపాడారు. లేకపోతే వందల్లో ప్రాణ నష్టం జరిగేది ప్రభు. ముందు గాయపడిన వారిని తీసుకువెళ్లి తగిన వైద్యం అందించండి అని చెప్పిన వెంటనే భటులు అక్కడ గాయపడిన వారిని భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్తారు. దేవేంద్రవర్మ వచ్చి ఆ నలుగురికి చాలా కృతజ్ఞతలు చెప్తారు. వీరులారా, మీరు ఎక్కడ నుండి వచ్చారో ఏమో తెలియదు, కానీ నన్ను, నా రాజ్య ప్రజలను 2 సార్లు ప్రాణాపాయం నుండి తప్పించారు. కానీ మీకు ఒక విషాద వార్త చెప్పాల్సి వస్తుంది అని నేను అనుకోలేదు. విషాద వార్తనా? ఏంటది మహారాజా? మా భటులు అడవి అంతా వెతికినా మీరు చెప్పిన ఆనవాళ్లు ఉన్న వస్తువు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ మాట వినడంతో వాళ్లందరూ చాలా బాధపడతారు. ఇన్ని శక్తులు ఉన్నా కూడా అమ్మా నాన్నల ప్రేమకు దూరం అయ్యామని, జీవితంలో ఇంకా ఎప్పటికీ వాళ్ళని చూడలేమేమో అని పాపం జ్యోతి ఏడుస్తుంది. అది చూసిన మహారాజు బాధపడి వారిని ఓదార్చి లోపలికి తీసుకుని వెళ్తాడు. మీలాంటి వీరులు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. కానీ మీరు బాధపడుతూ ఉంటే మాకు కూడా చాలా విచారంగా ఉంది అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో అక్కడికి 2 భటులు వస్తారు. మహారాజా, ఇందాక ఏనుగు కావాలని అలా ప్రవర్తించలేదు. దానికి ఎవరో పసరు తాగించారు. అందువలనే అది అలా చేసింది. ఆ ఏనుగు దగ్గరుండే మావటివాడు కూడా చనిపోయాడు. ఎవరు చేశారు ఈ పని?
అంటూ మహారాజు ఆ వార్త వినగానే కోపంగా బయటకు వెళ్తాడు. చనిపోయిన మావటిని చూసి చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి రాజా వస్తాడు. మహారాజా, మీరు ఆజ్ఞాపిస్తే ఈ పని ఎవరు చేశారో నేను కనిపెట్టగలను అని మహారాజుకి తన పథకం గురించి వివరిస్తాడు. కాసేపటికి తన శక్తితో రాజా దీని అంతటికీ కారణం ఎవరో తెలుసుకుంటాడు. తను చెప్పినట్టు చేస్తే ఆ పని చేసింది ఎవరో కనిపెడతాను అని రాజా అంటాడు. మహారాజా, మీరు ఆజ్ఞాపిస్తే ఆ పని చేసిన వాళ్ళని నేను కనిపెడతాను. అలాగే, వారిని పట్టుకోవడానికి నీకేం కావాలో చెప్పు. ముందుగా కోట తలుపులు మూయించండి. ఎవరూ బయటికి వెళ్లకుండా ఆపి అందరినీ వరుసలో నిలబెట్టండి మహారాజా. మిగతా పని నేను చూసుకుంటాను. మహారాజు వెంటనే భటులను కోట ద్వారాలు మూసేయమని ఆజ్ఞాపిస్తాడు. భటులు వెంటనే అన్ని ద్వారాలు మూసేసి అందరినీ తీసుకువచ్చి లోపల వరుసగా నిలబెడతారు. రాజా ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి వాళ్ళని చెయ్యి ఎత్తి చూపించమని చెప్తాడు. రాజా ఎందుకు అలా అంటున్నాడో తెలియక వాళ్లు దిక్కులు చూస్తూ ఉంటారు. కాని అతను చెప్పినట్టు చేయకపోతే మహారాజు శిక్ష విధిస్తారేమో అని భయపడి వాళ్లు చేతులు ఎత్తి చూపిస్తారు. రాజా వాళ్ల చేతులను, వారి ముఖాలను పదే పదే పరిశీలిస్తూ ఉంటాడు. ఎవడవేడు? చేతులు చూసి ఏం చెప్తాడు? కొంపదీసి నన్ను ఇరికిస్తాడా ఏంటి? అసలే నా చేతులంతా మట్టయింది. రాజా అతన్ని వదిలేసి రెండో వ్యక్తి దగ్గరకు వస్తాడు. చిచి, నేనేంటి ఇలా దొరికిపోయాను? నా ఇద్దరు పిల్లలు ఒకరికి తెలియకుండా ఒకరు ఇక్కడికే వచ్చారు. వీళ్ళు ఏమో అందరినీ వరుసలో నిలబెట్టారు. వాళ్ళ ఇద్దరిలో ఏ ఒక్కరూ నా దగ్గరికి వచ్చినా ఇంకొకరికి దొరికిపోతా. తొందరగా నా చేయి చూసి పోరా బాబు. రాజా అతన్ని కూడా వదిలేసి ఇంకో వ్యక్తి దగ్గరకు వస్తాడు. ఇంతలో పవన్ రాజా దగ్గరకు వచ్చి, ఒరే రాజా, నీకు వాళ్ళ మనసులో ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో తెలుస్తుంది. కానీ వాళ్ళ చేతులు ఎందుకెత్తమన్నావు? చేతులు చూస్తే ఏం తెలుస్తుంది నీకు? అరేయ్, చెయ్యి పైకెత్తమనడం ఒక వంక మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడతారు కాబట్టి నా చేతికి ఏమీ లేదు కదా, నేను దొరకను అనే ధైర్యంతో ఉంటారు. కానీ అదే సమయంలో వాళ్ళ మనసులో వాళ్ళ పథకం గురించి ఆలోచిస్తారు కదా, అది విని నిజం తెలుసుకోవచ్చు. అది అసలు ప్లాన్ అని చెప్పి రాజా ఒక్కొక్కరిని పరిశీలిస్తూ వాళ్ల మనసులో ఏమనుకుంటున్నారో అని తెలుసుకుంటూ ఉంటాడు. వరుసలో నిలబెట్టిన ప్రజలందరూ అయిపోతూ ఉండడంతో చివరిగా నిలబడిన వారిలో కంగారు పెరిగిపోతూ ఉంటుంది. రాజా మాత్రం నెమ్మదిగా ఒక్కొక్కరి చెయ్యి ఎత్తమని వాళ్ల చేతుల వైపు, ముఖం వైపు చూస్తూ ముందుకు వెళ్తుంటాడు. అక్కడ వరుసలో నిలబడిన వాళ్లందరూ అయిపోతారు. కాని రాజా మాత్రం ఆ పని చేసింది ఎవరో కనిపెట్టలేకపోయాడు. మహారాజు దగ్గరకు వెళ్లి, మహారాజా, ప్రజల వంతు అయింది. ఇక లోపల ఉన్న భటులు, అధికారులు కూడా వరుసలో నిలబడితే ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుంది. మహారాజా, అధికారులు ఎందుకు ఈ పని చేస్తారు అని మంత్రి అడ్డుపడతాడు. మంత్రి ముఖంలో చాలా భయం కనిపిస్తూ ఉంటుంది. మంత్రివర్య, మనం వేరు, ప్రజలు వేరు కాదు. అందరూ సమానమే. అందరూ వెళ్ళి వరుసలో నిలబడండి. మీరు కూడా వాళ్ళతో పాటే నిలబడండి అని అనగానే మహారాజు మాటలకు మంత్రి గుటకలు మింగుతూ ఉంటాడు. భయం భయంగా వెళ్లి అధికారులను వరుసలో నిలబెట్టి తను కూడా అదే వరుసలో చిట్ట చివర నిలబడతాడు. రాజా వెళ్లి భటులను, సేనాధిపతిని, ఆ తరువాత అధికారులను, చివరిగా మంత్రిని పరిశీలించి మహారాజు దగ్గరకు వస్తాడు. మహారాజుని అక్కడి నుండి కొంచెం దూరంగా తీసుకువెళ్లి, మహారాజా, ఈ అల్లకల్లోలానికి కారణం మీ సైన్యాధిపతి రుద్రనాథవర్మ. అంతేకాదు మహారాజా, దీని వెనక పెద్ద కుట్రే ఉంది. ఇది బయట రాజ్యాల వాళ్ళు చేయించిన పని కాదు. ఇది మీ రాజ్యంలో మొదలైన అంతర్యుద్ధం అని అనగానే మహారాజు ఆశ్చర్యపోతూ, అంతర్యుద్ధమా? అది కూడా నా రాజ్యంలో? దీనికి ఎవరు కారణం? మీ రెండవ భార్య చంద్రికాదేవి గారు మీ మొదటి భార్య కుమారుడైన ఋషికేశవర్మకు సింహాసనం దక్కితే ఆమె బిడ్డ అయిన కుమారవర్మకి జీవితంలో మహారాజు యోగం దక్కదని భావించి ఈ దారుణానికి ఒడిగట్టారు. నిజానికి ఇది మిమ్మల్ని చంపడానికి చేసిన దాడి కాదు, మీ పెద్ద కుమారుడు ఋషికేశవర్మను చంపడానికి చేసిన దాడి. ఆ మాటలు విన్న మహారాజు అది నమ్మలేకపోయాడు. నీ మాటలు ఎలా నమ్మాలి?
మహారాజా, నా గురించి తెలిసి కూడా మీరు నన్ను నమ్మట్లేదు. పైగా నేనింత చెప్తున్నా కూడా మీ ఆలోచన అంతా దీని గురించి కాకుండా ఇందాక వరుసలో నిలబడం అంటే మంత్రి ఎందుకంత భయపడ్డాడు అని ఆందోళన చెందుతున్నారు కదా. నేను చెప్పింది నిజమైతే ఇది కూడా నమ్మాలి మరి. రాజా చెప్పిన మాటలకు దేవేంద్రవర్మ ఆశ్చర్యపోతాడు. తన మనసులో ఏమనుకున్నాడో అవే అక్షరం పొల్లుపోకుండా రాజా చెప్పాడు. మరి మంత్రి ఎందుకు భయపడ్డారో నీకు తెలుసా? ఆ విషయం సమయం వచ్చినప్పుడు ఆయనే మీకు చెప్తారు మహారాజా. ఇక మాకు సెలవిప్పించండి, మేము బయలుదేరతాం. మీ నలుగురు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు. కానీ మీరు ఎక్కడికి వెళ్తారు? ఎలా వెళ్తారు? తెలియదు మహారాజా, కానీ ఏదో ఒకటి చేసి ఇక్కడి నుండి వెళ్ళాలి. సరే, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ దేవేంద్రవర్మ ఉన్నాడని మర్చిపోవద్దు. అలాగే మహారాజా. అలా దేవేంద్రవర్మ దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ నలుగురు అక్కడి నుండి బయలుదేరుతారు. వాళ్ళకి ఉన్న శక్తులు ఉపయోగించి ఎలాగైనా ఇంటికి వెళ్లే మార్గం కనుక్కొని వాళ్ల తల్లిదండ్రులను కలుసుకోవాలి అని అనుకుంటారు. ఇంతలో అర్జున్ తన ఆలోచనని చెప్తాడు. అరే, అందరం అడవిలోకి వెళ్దాం పదండి. మన టైం మిషన్ ఆ భటులకు దొరకలేదు, కానీ మనకేమైనా దొరుకుతుందేమో చూద్దాం. అమ్మో, అడవికా? మనకి అడవంటే భయం వేసే కదా మనం వెళ్లకుండా భటులను పంపించాం. జ్యోతి, మర్చిపోయావా? మనం ఇప్పుడు మామూలు మనుషులం కాదు. నా శక్తి చూసావు కదా, నన్ను గుద్దిన ఏనుగు ఎలా పడిందో చూసావు కదా. ఏం భయం లేదు, పద. అవును కదా, పదండి అయితే. ఈసారి ఏనుగు బదులు ఏ జంతువు వచ్చినా అర్జున్ గాడు చూసుకుంటాడు అని అనుకుంటూ వాళ్ళు నలుగురు నడుచుకుంటూ అడవిలోకి వెళ్తుంటారు. ప్రస్తుతం జ్యోతి తల్లిదండ్రులు ఆనంద్, స్వప్న ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్లో గొడవ పడుతూ ఉంటారు. ఎస్ఐ గారు, మా అమ్మాయితో పాటు 3 పిల్లలు మిస్ అయ్యి 10 రోజులు పైనే అవుతోంది. మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. మా పిల్లలను మా దగ్గరకు తీసుకుని వస్తారా లేదా అని కోపంగా అడిగింది. అమ్మా, మీరు ఇలా మా మీద అరిస్తే ఏం లాభం చెప్పండి. మాకు వీలైనంత వరకు మీ పిల్లలను వెతికిస్తూనే ఉన్నాం కదా. మాకు మీ ఒక్క కేసు మాత్రమే కాదు, ఇంకా చాలా కేసులున్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. 4 పిల్లలను వెతకలేకపోతున్నారు, ఇంకా మిగతా కేసులైనా ఎలా చూస్తారు మీరసలు అని అంటుంది స్వప్న. దాంతో ఎస్ఐ చిరాగ్గా ఆనంద్ వైపు చూసి, సార్, మీరైనా మీ భార్యకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అర్థం చేసుకోవాల్సింది నా భార్య కాదు, మీరు. 4 పిల్లలు మిస్ అయ్యారంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మీరు ఈ కేసు విషయంలో ఇప్పటికైనా త్వరగా ఏదో ఒకటి చేయకపోతే మా 4 కుటుంబాలు కలిసి సీఎం దగ్గరికి వెళ్తాం అని గట్టిగా చెప్పాడు. దాంతో విసిగిపోయిన ఎస్ఐ, మీరు మొండిపట్టు పడుతున్నారు కాబట్టి మీకు ఈ విషయం చెప్తాను వినండి. కొన్నాళ్ళు ఆగి చెప్దామని అనుకున్నాం, కానీ మీరు వినడం లేదు కదా. ఏంటి ఆ విషయం? ఏమైంది మా పిల్లలకి? మీ కూతురు, ఆమెతో ఉన్న మిగతా 3 చనిపోయి ఉంటారని మేం భావిస్తున్నాం. వారి మీద పిడుగుపడిందని వాళ్ళని చివరిసారిగా చూసిన రైతు చెప్పాడు. కాని ఆ మాటలు ఆనంద్, స్వప్నలు నమ్మలేదు. ఇంకెన్నాళ్ళు కట్టుకథలు చెప్తారు ఇన్స్పెక్టర్ గారు? సరే, కాసేపు వాళ్ళు నిజంగా పిడుగుపడి చనిపోయారు అనుకుందాం. మరి వాళ్ళ శరీరాలు ఎక్కడున్నాయి? కనీసం ఒక్కరి శరీరంలో ఒక్క భాగం కూడా ఉందక్కడ. దీన్ని బట్టి మీకు ఇంకా అర్థం కావడం లేదా? వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారని? మేము అన్ని రకాలుగా అందరినీ విచారించిన తర్వాతే ఈ విషయం చెప్తున్నాం. ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పడానికి మేము కూడా అన్ని విషయాలు తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే చెప్తాం అని సీరియస్గా చెప్పాడు ఎస్ఐ. జ్యోతి తల్లి స్వప్న ఏడుస్తూ ఉంటుంది. పిల్లలకు ఏమీ కాదు అని ఆమెని ఓదారుస్తూ బయటకు తీసుకుని వస్తాడు ఆమె భర్త. నా కూతురికి ఏమీ కాలేదండి, ఈ పోలీసులు ఊరికే అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు బాగా తెలుసు స్వప్న. నువ్వు బాధపడకు, మన కూతుర్ని మన దగ్గరికి నేనే తీసుకుని వస్తాను. ఆనంద్, స్వప్న పోలీసుల మీద ఆశలు వదిలేసుకుంటారు. తమ పిల్లలను చివరిగా చూసిన రైతుతో మాట్లాడుదామని బయలుదేరి అక్కడికి వెళ్తారు. వాళ్లు వెళ్లే అప్పటికి ఆ రైతు పొలంలో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. అక్కడే తమ పిల్లలు తీసుకువచ్చిన కారు
రోడ్డు మీద అలాగే వదిలేసి ఉంటుంది. స్వప్న ఆ కారు చూసి పిల్లలు ఇక్కడికే వచ్చారు అని అనుకుంటుంది. ఇద్దరూ కలిసి పొలంలో పనిచేస్తున్న రైతు దగ్గరికి వెళ్తుండగా అక్కడే ఒక పక్కన గట్టుమీద వారికి సగం కాలిపోయిన చెట్టు కనిపిస్తుంది. ఎందుకో ఆ చెట్టును చూడగానే స్వప్న మనసంతా బాధగా ఉంటుంది. అలా నడుస్తూ రైతు దగ్గరకు వెళ్తారు. ఎవరు బాబు మీరు? మీకేం కావాలి? మా పిల్లలు 10 రోజుల నుండి కనిపించడం లేదయ్యా. పోలీసులను అడిగితే చివరిగా మీరే చూశారు అని చెప్పారు. ఆ మాటలు విన్న రైతు కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి. ఏం చెప్పాలి బాబు? ఆ రోజు బురదలో నా బండి ఇరుక్కపోతే వాళ్ళు వచ్చి బయటకు లాగి నాకు సహాయం చేశారు. మా ఇంట్లోనే ఎంతో ఆనందంగా భోజనం చేసి ఈ పొలంలోనే ఆడుకుంటూ తిరిగారు. ఉన్నట్టుండి పిడుగు వాళ్ళని పొట్టన పెట్టుకుంది బాబు, పొట్టన పెట్టుకుంది అని ఏడుస్తూ చెప్తాడు రైతు. ఏడవకండి. మీరు నిజంగా వాళ్ళ మీద పిడుగు పడడం చూశారా? లేదు బాబు, నేను ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాను. ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పిడుగు పడింది. బయటికి వచ్చి చూస్తే పిల్లలు కనిపించలేదు. అంటే మీరు వాళ్ళ మీద పిడుగు పడడం చూడలేదు. వాళ్ళు మీ ఇంట్లో నుండి ఇక్కడికే వచ్చారు అని మీకు తెలియదు. వాళ్ళు ఎటైనా వెళ్ళి ఉండొచ్చు కదా, లేకపోతే రోడ్డు మీద వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళని తీసుకుని వెళ్ళి ఉండొచ్చు కదా. కన్నపేగు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది బాబు. లేదు, అదే నిజం. మా పిల్లలు చనిపోవడం అనేది అబద్ధం. ఎవరో కిడ్నాప్ చేశారనేది నిజం. మరి వాళ్ళని కనిపెట్టడం ఎలా? ఈ దారిలో ఆ రోజు వెళ్లిన వాహనాలు చూస్తే సరిపోతుంది అని అనుకొని ఆనంద్, స్వప్న కారులో అక్కడి నుండి బయలుదేరి ఆ దారి వెంట ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత వాళ్లకి ఒక సిగ్నల్ కనిపిస్తుంది. ఆ సిగ్నల్ పైన సీసీ కెమెరాలు ఉండడం ఆనంద్ గమనిస్తాడు. స్వప్న, అటువైపు చూడు. సీసీ కెమెరాలున్నాయి కదా. మన పిల్లలొచ్చిన రోజు కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డింగ్ చూస్తే మనకి ఏదైనా ఆధారం దొరకొచ్చు. మరి ఆ రికార్డింగ్ ఎక్కడ దొరుకుతుందండి మనకి? పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది. పద వెళ్ళి అడుగుదాం. అలా స్వప్న, ఆనంద్ మళ్లీ పోలీస్ స్టేషన్కు వెళ్తారు. అక్కడ సీసీ కెమెరా రికార్డింగ్ చూపించమని ఇన్స్పెక్టర్తో గొడవ పడుతూ ఉంటారు. అవన్నీ ఇప్పటికే చూశాం, వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ధబేల్మని పెద్ద శబ్దం వినిపిస్తుంది. అందరూ ఉలిక్కిపడి బయటకు వచ్చి చూస్తారు. వాళ్లు చూసింది, చూస్తుంది అంతా నిజమేనా అన్నట్టు ఒక్కరికి కూడా నోట్లో నుండి మాట రాదు. చనిపోయారనుకున్న 4 స్నేహితులు పోలీస్ స్టేషన్ వరండా పైకప్పు బద్దలు కొట్టుకొని కింద పడతారు. కూతురిని చూసిన స్వప్న పరిగెత్తుకుంటూ వెళ్లి జ్యోతిని హత్తుకొని ఏడుస్తుంది. స్నేహితులు 4 కలిసి అడవిలోకి వెళ్తుంటారు. అరే, ఇప్పుడు మనకున్న శక్తులతో మనం ప్రపంచాన్నే ఏలొచ్చు తెలుసా? మనం ఏమైనా చేయొచ్చు. అంతెందుకు, తలుచుకుంటే ప్రపంచంలో అందరికంటే డబ్బున్న వాళ్ళం కూడా అవ్వచ్చు. రాజా, నిజమే, మీకు చాలా శక్తులు ఉన్నాయి. వాటితో చాలా డబ్బు సంపాదించగలం. నీకు తెలుసా, త్రేతాయుగంలో సుగ్రీవుడి అన్న వాలి అని ఒకడు ఉండేవాడు. చాలా బలవంతుడు. కాని తప్పు చేయడం వలన అతని పరిస్థితి ఏమైందో తెలుసు కదా. అంతెందుకు, సాక్షాత్తు పరమశివుడి ఆత్మలింగం తీసుకోగలిగిన మహాభక్తుడు రావణుడు. అత్యంత బలవంతుడు. అలాంటివాడు తప్పు చేయడం వలన ఏం జరిగిందో చెప్పమంటావా? ఈ శక్తులతో మనం ఏమైనా చెయ్యవచ్చు అంటున్నావు. మనం మన అమ్మానాన్నలతో మాట్లాడగలుగుతున్నామా చెప్పు? మనం అడిగితే దేవేంద్రవర్మ ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా. కాని నువ్వే ఆ డబ్బు కాకుండా అమ్మానాన్న దగ్గరకు వెళ్లడానికి అవన్నీ వదిలేసి వచ్చావు, గుర్తుందా? నన్ను క్షమించు జ్యోతి, అత్యాశ నన్ను అలా మాట్లాడించింది. జ్యోతి చెప్పింది అక్షరాల నిజం. శక్తులు ఉన్నాయని విర్రవీగితే మనం కూడా చరిత్రలో తప్పుడు వ్యక్తులుగా మిగిలిపోతాం. అవును, అందుకే మనందరం కలిసి ఒక ప్రమాణం చేయాలి. ఏంటి ఆ ప్రమాణం? మనకున్న ఈ శక్తులని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి తప్ప మన స్వార్థం కోసం కానీ, పేరు కోసం కానీ, డబ్బు సంపాదించడం కోసం కానీ ఉపయోగించకూడదు. అంతేకాదు, మనకి ఇలాంటి శక్తులు ఉన్నట్టు అందరికీ చెప్పకూడదు.
దానివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఎవరికీ తెలీదు. పవన్ చెప్పిన మాటలకు అందరూ అంగీకరిస్తారు. అందరూ వారి శక్తులను స్వార్థం కోసం కాని డబ్బు కోసం కాని ఉపయోగించమని ప్రమాణం చేస్తారు. ఈ శక్తుల గురించి వాళ్ళ నలుగురికి తప్ప వేరే ఎవరికీ చెప్పకూడదు అని కూడా ప్రమాణం చేస్తారు. ఆ తరువాత నడుచుకుంటూ వెళ్తూ అడవిలో మొదటిగా వచ్చిన ప్రదేశానికి చేరుకుంటారు. ఆ ప్రదేశానికి చుట్టుపక్కల టైం మిషన్ కోసం నలుగురు 4 వైపులా వెతుకుతూ ఉంటారు. అలా వారు ఎంతసేపు వెతికినా కొంచెం కూడా ఉపయోగం లేకుండా పోతుంది. బాగా అలసిపోయి వాళ్లు నలుగురు ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చుంటారు. మనం తిరిగి ఇంటికి వెళ్ళగలమా? అమ్మా నాన్నల్ని చూడగలమా? నాకు నమ్మకం పోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవును, మా అమ్మా నాన్నలు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో, ఎంత బాధపడుతూ ఉన్నారో. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక పురుగు వచ్చి జ్యోతి మణికట్టు మీద వాలి కుడుతుంది. జ్యోతి ఆ పురుగును కొట్టడానికి మణికట్టు మీద కొడుతుంది. అయితే ఇంతలో ఆ పురుగు అక్కడి నుండి ఎగిరి జ్యోతి ముఖం ముందు రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. జ్యోతికి ఆ పురుగు తన చెవిలో ఎక్కడ దూరుతుందో అని భయం వేసి ఆ పురుగును కొట్టడానికి తన చేత్తో ఆ పురుగు వెనక రౌండ్గా తిప్పుతూ ఉంటుంది. వెంటనే వాళ్ల ముందు ఒక రౌండ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆశ్చర్యంగా వాళ్లకి జ్యోతి చెయ్యి తిప్పిన రౌండ్ పోర్టల్ నుండి ఒక పోలీస్ స్టేషన్లో ఆనంద్, స్వప్న గొడవ పడుతూ ఉండడం కనిపిస్తుంది. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. జ్యోతి, నీకు శక్తులేమీ రాలేదు అన్నావు కదా, ఇదిగో నీకు వచ్చిన శక్తి ఇదే. నువ్వు ఆ సర్కిల్ను పెద్దగా చేస్తే మన అందరం అందులోకి వెళ్ళిపోదాం. అర్జున్, రాజా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటారు. జ్యోతి చాలా సంతోషపడుతూ చిన్నగా ఉన్న ఆ పోర్టల్ను పెద్దగా చేస్తుంది. ఆనందం పట్టలేక పవన్ కంగారుగా లోపలికి దూకేస్తాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురు కూడా అందులో నుండి లోపలికి దూకేస్తారు. అలా దూకిన వాళ్లు పోలీస్ స్టేషన్ పైకప్పు పగలగొట్టుకుంటూ కింద పడతారు. అలా పడిన వారిని చూసి ఎస్ఐతో సహా అందరూ ఆశ్చర్యపోతారు. జ్యోతిని చూసిన ఆమె తల్లి ఏడుస్తూ వచ్చి ఆమెని హత్తుకుంటుంది. స్టేషన్లో ఉన్న పోలీసులు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా? అందరూ మీరు చనిపోయారని చెప్తుంటే ఎంత బాధపడ్డానో తెలుసా? మేము వాళ్ల మాటలేమీ నమ్మలేదు. ఇదిగో ఈ పోలీసులు కూడా అలాగే చెప్పారు. కాని మా నమ్మకమే నిజమైంది. మీరు తిరిగి వచ్చారు. ఏడవకమ్మా, మేం వచ్చేసాం కదా. అసలెక్కడికి వెళ్లారు మీరు? మీకేమైంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది స్వప్న. ఇంతలో ఎస్ఐ వచ్చి, అసలు మీరు పైనుండి ఎలా పడ్డారు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎస్ఐ అడిగిన దానికి ఏదో చెప్పబోతున్న జ్యోతికి పవన్ చెప్పవద్దు అని సైగ చేస్తాడు. తమకు ఉన్న శక్తుల గురించి ఎవరికీ చెప్పకూడదు అని ప్రమాణం చేసిన విషయం గుర్తొస్తుంది జ్యోతికి. కాని ఎస్ఐకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళకి ఏం చెప్పాలి అని బాగా ఆలోచించి అప్పటికప్పుడు ఒక కథ అల్లేస్తుంది. మేము ఆ రోజు పొలంలో సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నామండి. అప్పుడే వర్షం మొదలవ్వడంతో ఇంటికి వెళ్ళిపోదామని కారు దగ్గరికి వచ్చాం. ఇంతలో మా పక్కన ఒక లారీ వచ్చి ఆగింది. అందులో నుండి క్షణంలో 10 మంది దిగి మా కాళ్ళు చేతులు కట్టేసి మమ్మల్ని కిడ్నాప్ చేశారు. అందరూ జ్యోతి చెప్పిన మాటలు వింటూ ఉంటే రాజా మాత్రం ఆ ఎస్ఐ మనసులో ఏమనుకుంటున్నాడా అని అతని వైపే చూస్తూ ఉంటాడు. మరి మీ దగ్గర ఫోన్లున్నాయి కదా, మీరెవరికైనా ఫోన్ చేయొచ్చు కదా. సార్, మీరు అడిగే ప్రశ్న ఇంకెవరైనా వింటే రికమెండేషన్ కోటాలో జాబ్ వచ్చిందా అని అడుగుతారు సార్. కాళ్ళు చేతులు కట్టేస్తే ఫోన్ ఎలా చేస్తారు సార్? అయినా కిడ్నాపర్లు ఏమైనా మా బంధువులా? ఫోన్ ఇచ్చి ఇదిగో బాబు మీ ఫ్రెండ్స్కి పోలీసులకి ఫోన్ చేసి చెప్పు అనడానికి. అలా అన్న అర్జున్ మాటలు విని స్టేషన్లో కానిస్టేబుల్స్ వాళ్లలో వాళ్లు నవ్వుకుంటారు. దాంతో ఎస్ఐకి బాగా కోపం వస్తుంది. మీ వెటకారాలు ఆపు. నేను మొదట అడిగిన ప్రశ్న, అసలు మీరిక్కడికి ఎలా వచ్చారు? గాల్లో నుండి ఎలా పడ్డారు? అది చెప్పండి. సార్, ఇదేమీ సినిమా ట్రైలర్ కాదు సార్. చిటికలో చెప్పడానికి అసలేం జరిగిందని.
పూర్తిగా చెప్పాలి అంటే పెద్ద వెబ్ సిరీస్ అంత అవుతుంది అని చెప్తాడు పవన్. ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐతో, సార్, మా బామర్ది సినిమాల్లో డైరెక్టర్గా చేస్తున్నారు సార్. ఈ మధ్య బయోపిక్లు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సార్. వీళ్ళ స్టోరీ కూడా ఒక సినిమా తీపిద్దాం సార్. నిన్ను సస్పెండ్ చేస్తాను. వెళ్ళి మీ బామ్మర్దితో పాటు సినిమాల్లో ట్రై చేసుకుందు గాని అని జ్యోతి వైపు తిరిగి, కోపం తెప్పించకుండా అసలేం జరిగిందో చెప్పండి. వెంటనే జ్యోతి, సార్, సూటిగా సుత్తి లేకుండా నేను చెప్తాను వినండి. మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఒక రహస్య ప్రదేశంలో ఉంచారు. ఆ తర్వాత దుబాయ్కి అమ్మేద్దామని ఒక హెలికాప్టర్లో తీసుకుని వెళ్తున్నారు. సగం దూరం వచ్చిన తర్వాత మా అర్జున్ గాడు ఎలాగోలా కట్లు తెంచుకొని ఆ హెలికాప్టర్ డ్రైవర్ను పట్టుకొని కొట్టి తలుపు తెరిచాడు. మేము కిందకి దూకేశాం. అలా ఇక్కడ పడ్డాం అని చెప్పి ఆయాసంతో ఆపేసింది జ్యోతి. తను చెప్తున్న మాటలని అక్కడ ఉన్న అందరూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. చూసారా ఎస్ఐ గారు, నేను అప్పుడే చెప్పాను కదా మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అని. మీరు మాత్రం నమ్మలేదు. వీళ్ళు అసలు విషయం చెప్పకుండా నిజాన్ని దాయడానికి కట్టుకథలు అల్లుతున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతారు. ఎలాగైనా వీళ్ళ నోటి నుండే అసలు నిజాన్ని కక్కిస్తాను. ఎస్ఐ మనసులో అనుకున్న మాటలు రాజా వింటాడు. ఈ జ్యోతికి పురాణాల మీద ఉన్న పట్టు కథలల్లడం మీద లేదు. ఈ ఎస్ఐ మేం చెప్పింది ఒక్కటి కూడా నమ్మలేదు. ఏం చేస్తాడో ఏంటో ఇప్పుడు. సార్, త్వరగా జీప్ తీసి పదండి సార్. ఆ హెలికాప్టర్ని చేజ్ చేసి పట్టుకుందాం. ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. గాడ్ గిఫ్టెడ్ చైర్ని సార్. సాయంత్రం వరకు నాకు కనిపించకు. ఈలోగా నాకు కనిపిస్తే ఇంకెవ్వరికీ కనిపించకుండా పోతావు. పో ఇక్కడి నుండి అని గట్టిగా అంటాడు. దాంతో కానిస్టేబుల్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరే, మీ మీద మిస్సింగ్ కేసుంది. ఇప్పుడు నాకు చెప్పిన కథంతా పేపర్ మీద రాసిచ్చి అందరూ సంతకాలు చేసి వెళ్ళండి. మళ్ళీ మేం పిలిచినప్పుడు రావాలి. సరే సార్. అలా అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంతలో జ్యోతి రాజాను పక్కకు పిలుస్తుంది. ఏరా రాజా, ఆ ఎస్ఐ కథంతా రాసి సంతకం పెట్టమని అంటాడేంటి? నేను చెప్పింది నమ్మలేదా? నీ చెత్త నేరేష్ను నువ్వు. వాడు నువ్వు చెప్పింది ఒక్కటి కూడా నమ్మలేదు. పైగా ఎలాగైనా మన చేత నిజం చెప్పించాలని అనుకుంటున్నాడు. నువ్వు మనల్ని కాపాడినట్లేదు, వీడి దగ్గర ఇరికించినట్టుంది. సర్లేరా, ఇంటికి వచ్చేసాం కదా, చాలు. ఈసారి అందరం కలిసి కూర్చొని ఈ కథని ఇంప్రూవ్ చేద్దాంలే. సర్లే పద, సంతకం పెట్టి ఇంటికి వెళ్దాం. అలా చెప్పి వాళ్ళ నలుగురు సంతకం చేస్తారు. వారితో పాటుగా జ్యోతి తల్లిదండ్రులు కూడా ఎస్ఐ చెప్పిన పేపర్ల మీద సంతకం చేసి పిల్లలను ఇంటికి తీసుకొని వస్తారు. స్వప్న మిగతా ముగ్గురి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్తుంది. దాంతో అప్పటికే జ్యోతి వాళ్ల ఇంటి దగ్గర పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పిల్లలు రావడంతోనే వాళ్లను చూసి అందరి తల్లిదండ్రులు వాళ్లని దగ్గరకు తీసుకొని చాలా ఆనందిస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లు నలుగురు మళ్లీ కాలేజీకి వెళ్లడం ప్రారంభిస్తారు. కాలేజ్లో అందరూ ఈ నలుగురిని హీరోలా చూస్తూ ఉంటారు. వాళ్ల నలుగురు నిజంగానే కిడ్నాప్ అయ్యారని, హెలికాప్టర్లో ఫైట్ చేసి వచ్చారు అని అనుకుంటారు. దాంతో మనం అల్లిన కథ కనీసం వీళ్లైనా నమ్మారు అని నలుగురు నవ్వుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఈ సంఘటన జరగకముందు వాళ్ల జీవితం ఎలా ఉండేదో మళ్లీ అలాంటి మామూలు జీవితం గడుపుతూ ఉంటారు. ఒకరోజు రాజా తన కుటుంబంతో కలిసి బస్సులో ఊరు వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో భోజనానికి అని ఒక హోటల్ దగ్గర బస్సు ఆపుతారు. రాజా భోజనం చేశాక అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి ఎవరో ఒక వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకొని రాజా మీదకి పరిగెడుతూ వస్తాడు. రాజా అతన్ని చూసి కంగారు పడతాడు. ఇంతలో రాజా చూస్తుండగానే ఆ వ్యక్తి కత్తి తీసి రాజాని పడవడానికి ప్రయత్నిస్తాడు. రాజా పక్కకి తప్పుకోవడంతో ఆ వ్యక్తి గురి తప్పుతుంది. రాజా ఒక్క క్షణం భయపడిపోయి పెద్దగా అరుస్తాడు. అబ్బా! దాంతో అక్కడ జనం పోగవుతారు. రాజా కత్తిపోటు నుండి తప్పించుకోవడంతో ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. కాని రాజాకి మాత్రం అతనిని ఎక్కడో చూసినట్టు కొంచెం అనుమానం కలుగుతుంది.
ఈలోగా అక్కడికి చాలామంది వస్తారు. ఏమైందిరా రాజా, ఎందుకు అరిచావు? ఏం లేదు నాన్న, ఎవరో దొంగ బస్సులో సామాన్లు దొంగతనం చేయడానికి చూస్తుంటే నేను చూసి అరిశాను. నన్ను చూడగానే ఆ దొంగ పారిపోయాడు. ఫోన్లేరా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు నాన్న. ఆ తర్వాత అందరూ వచ్చి బస్సులో కూర్చుంటారు. మళ్ళీ బస్సు అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. కాని రాజా మాత్రం తనని చంపడానికి వచ్చిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ రాజాని చంపడానికి వచ్చింది ఎవరు? అసలు రాజాకి ఉన్న శక్తి గురించి కానీ అతని స్నేహితుల శక్తి గురించి కానీ ఈ కాలంలో ఎవరికీ తెలియదు. వాళ్ళు ఎవరికీ ఏమీ చేయలేదు. అలాంటప్పుడు చంపే అంత పగ ఎవరికి ఉంటుంది? మిగతా ముగ్గురు ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందా? తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే.